రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరించేలా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల ప్రభావం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా కేసులో నిందితులుగా ఉన్నాయి. ఈ కేసులోనే హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐడి ఒక మెమోను హైకోర్టులో కూడా దాఖలు చేసింది. నారా లోకేష్ 41A నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు, ఆయన అధికారులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ కేసులో అధికారులు వాంగ్మూలాలు ఇవ్వగా, అలా వాంగ్మూలాలు ఎలా ఇస్తారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తాం, వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నామంటూ నారా లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ కేసును ప్రభావితం చేసేందుకు నారా లోకేష్ టీం ప్రయత్నిస్తోంది. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో నారా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడుకి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ సిఐడి ఒక మెమోను దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడుని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. అటు అవినీతి కేసుల్ని ప్రభావితం చేసేలా, అధికారులను బెదిరించేలా నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అతడి అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టులో కూడా సిఐడి ఒక మెమోను దాఖలు చేసింది. అయితే ఈ మెమో చెల్లుబాటుపై లోతుగా పరిశీలన చేయాల్సి ఉన్నందున తదుపరి నిర్ణయం తీసుకుంటామంటూ ఏసీబీ న్యాయమూర్తి ఆ పిటిషన్ను మెమోను పక్కన పెట్టారు. సో ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి. అటు హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా అంటూ కూడా ఒక మెమోను సిఐడి దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో కూడా దాఖలు చేసింది. మరి అక్కడ కోర్టుల నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అన్నది చూడాలి.